సాయంత్రం 10 దాటింది. బయట వర్షం చినుకులు పడుతున్నాయి. చిన్న ఇంట్లో గడియారం టిక్ టిక్ మోగుతోంది. కిచెన్లో ఓ తల్లి పాత స్టవ్ ముందు నిలబడి చివరి మంటతో అన్నం వేడి చేస్తోంది. చేతులు కాలిపోయినా, కళ్ళలో నిద్ర ఉన్నా ఒక్క మాట మాత్రం తన మనసులో తిరుగుతోంది. నా బిడ్డ ఆకలిగా రాకూడదు. డైనింగ్ టేబుల్ మీద ఒక స్టీల్ ప్లేట్, అందులో కొంచెం అన్నం, పప్పు, పచ్చడి. ఇంట్లో అంతే ఉంది, కాని తల్లి మాత్రం తినలేదు. వాడచ్చా కలిసి తింటాను అని నీళ్లు తాగి కూర్చుంది. రాత్రి 11:30 బైక్ శబ్దం వినిపించింది. కొడుకు ఇంట్లోకొచ్చాడు. ఫోన్ చెవికి పెట్టుకుని నవ్వుతూ లోపలికి నడిచాడు. అమ్మా, తినడానికేం పెట్టావు అని అడిగాడు. అమ్మ ముఖం వెలిగిపోయింది. నీకిష్టమైన పప్పు చేశాన్రా అని ప్రేమగా ప్లేట్ పెట్టింది. కొడుకు ప్లేట్ చూశాడు. చల్లబడిన అన్నం, అదే పప్పు, అదే పచ్చడి. వెంటనే మొహం మార్చేసి, రోజూ ఇదే తిండి, నాకు బోర్ కొడుతోంది. బయట వాళ్ళు ఎన్ని వెరైటీలు తింటున్నారు తెలుసా అని కోపంగా అన్నాడు. అమ్మ ఏమీ మాట్లాడలేదు, నవ్వినట్టు నటించింది. కొడుకు ఒక్కసారిగా ప్లేట్ని పక్కకు నెట్టేసి, నాకు వద్దు అని గట్టిగా చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ ప్లేట్లోని అన్నం నేల మీద చెల్లాచెదురైంది. అమ్మ మాత్రం కింద పడిన ప్రతి మెతుకుని చేత్తో ఏరుకుంది. కళ్ళలో నీళ్లు మెరుస్తున్నాయి, కాని ఆ కన్నీళ్లు కొడుకు చూడకుండా మింగేసింది. రాత్రి 2 గంటలు. కొడుకు దాహం వేసింది. నిద్రలోంచి లేచి కిచెన్ వైపు నడిచాడు. కిచెన్లో లైట్ లేదు. చీకట్లో ఎవరో కూర్చున్నట్టు కనిపించింది. అతను నెమ్మదిగా దగ్గరకు వెళ్ళాడు. అది అమ్మ. ఆమె ముందున్న ప్లేట్ ఖాళీగా ఉంది. అమ్మ చేతిలో గ్లాస్ నీళ్లు. నీళ్లు తాగుతూ ఖాళీ ప్లేట్ని తుడుస్తోంది. కొడుకు ఆశ్చర్యంగా అడిగాడు, అమ్మా, నువ్వింకా తినలేదా? అమ్మ ఒక్కసారి నవ్వింది. ఆ నవ్వులో బాధ ఉంది, ప్రేమ ఉంది, ఆకలి ఉంది. ఇంట్లో ఉన్న కొంచెం అన్నం నీకే పెట్టారా? నువ్వు తింటావనుకున్నా పర్లేదు, నాకు అలవాటే అని మెల్లిగా చెప్పింది. ఆ మాట విన్న క్షణం కొడుకు గుండెలో ఏదో బలంగా విరిగిపోయింది. ఉదయం నుంచి తండ్రి కూలికి వెళ్లి చెమట వచ్చిన దృశ్యాలు గుర్తొచ్చాయి. అమ్మ వేడిపోయి ముందు నిలబడి వంట చేసిన చేతులు గుర్తొచ్చాయి. తాను కోపంతో విసిరేసిన ఆ అన్నం వాళ్ల ఆకలితో వచ్చినదని అర్థమైంది. అతని కళ్ళలో కన్నీళ్లు ఉప్పొంగాయి. వెంటనే అమ్మ దగ్గరకు పరిగెత్తి వెళ్లి మోకాళ్లపై కూర్చున్నాడు. అమ్మా, నన్ను క్షమించు అని ఏడుస్తూ ఆమె చేతులు పట్టుకున్నాడు. అమ్మ వెంటనే అతని తల నిమిరింది. పిల్లలు తప్పు చేస్తారా, కాని అర్థం చేసుకుంటే చాలు అంది. కొడుకు నేలపై పడిన ఆ మెతుకులను చూసి ఏడ్చాడు. ఆ రోజు అతనికి తెలిసింది, అన్నమంటే కేవలం తిండి కాదు, అది తండ్రి చెమట, అది తల్లి ఆకలి, అది వాళ్ళ ప్రేమ. నువ్వు వదిలేసిన ప్రతి మెతుకు వెనుక ఒక తల్లి ఆకలి, ఒక తండ్రి కష్టం, ఒక కుటుంబం ప్రేమ దాగి ఉంటుంది. హోటల్లో 1000 రూపాయలు బిల్ పెట్టి ఫుడ్ వేస్ట్ చేసే ముందు ఇంట్లో నీ కోసం తినకుండా ఎదురుచూసే అమ్మను ఒక్కసారి గుర్తు చేసుకో. ఎందుకంటే ఆకలి విలువ తెలిసిన వాళ్ళు అన్నాన్ని కాదు, దేవుణ్ణి చూస్తారు. ఈ స్టోరీ చూసి ఒక్కసారి ఆగి ఆలోచించు. నువ్వు విసిరేసే ప్రతి మెతుకు వెనుక ఎవరి కన్నీళ్లు ఉన్నాయో తెలుసా? బయట రుచుల కోసం వెతికే ముందు ఇంట్లో నీ కోసం ఎదురుచూసే ఆకలిని గుర్తుపెట్టుకో. అన్నం విలువ ప్లేట్లో కాదు, దాన్నిచ్చిన ప్రేమలో ఉంటుంది. ఇప్పుడే చెప్పు, నువ్వెప్పుడైనా ఇలా అన్నం వదిలేశావా? కమెంట్ చేయండి.